ఆల్రైట్, డే 21 ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్యను ఒక్కసారి చూద్దాము. ఏ ఏ దేశాల్లో ఎక్కడెక్కడ ఎంతమంది చనిపోయారు అనేది. అత్యధిక నష్టం ఇరాన్కి జరిగింది. ఇరాన్లో 1500 మందికి పైగా చనిపోయారు. 1500 అఫీషియల్ నెంబర్గా తెలుస్తోంది. ఇక ఆ తర్వాత లెబనాన్లో ఈ ఉదయం 10 గంటల వరకు వచ్చిన డేటా ఇది. లెబనాన్లో 1001 మంది ఇప్పటివరకు చనిపోయారు. లెబనాన్లో హిజ్బుల్లా మిలిటెంట్స్ని టార్గెట్ చేసుకుంటూ ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో లెబనాన్లో 1000 మంది చనిపోయారు. ఇక ఇజ్రాయెల్లో 18 మంది, పలస్తీనాలో 4, అమెరికా 13 మంది సైనికులను కోల్పోయింది. అలాగే సిరియాలో 4, జోర్డాన్లో 28 మంది, ఇరాక్లో 60 మంది, కువైత్లో 6, సౌదీలో 2, బహ్రెయిన్లో 2, ఖతార్లో 16, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో 8, ఓమన్లో 3 చనిపోయారు. ఈ గల్ఫ్ ప్రాంతంలో చనిపోయిన వాళ్ళలో 5 భారతీయులు ఉన్నారు. సో ఆల్ టుగెదర్ ఇప్పటి వరకు 2665 మంది ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు ఇచ్చిన అఫీషియల్ డేటా. వేరాజ్ 20,000కు పైగా ఇరాన్లో ఇంజూర్ అయ్యారని చెప్పి కూడా చెప్తున్నారు. వాళ్ళలో చాలామంది చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారని చెప్తున్నారు. ఒక అన్అఫీషియల్ డేటా ఇరాన్లో మృతుల సంఖ్య దీనికంటే డబల్ ఉంటుంది అని కూడా. సో ఓవరాల్గా ఇప్పటివరకు యుద్ధంలో మృత్యుఘోషలో 2665 మంది సైనికులు కానీ, పౌరులు కానీ, టాప్ కమాండర్స్ కానీ, ఇతరత్రా చనిపోయిన వాళ్ళ సంఖ్య ఇంతగా ఉంది డే 21లో.